డీసెంట్రలైజేషన్ అన్న మాటని మీలాంటి వాళ్ళందరూ గూడా ఒప్పుకున్నప్పుడు, సో, అలాంటప్పుడు 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు, 3 ప్రాంతాల్లో 3 విభాగాలు పెడితే తప్పేంటి? దాన్నెందుకని ఎవరు గూడా యాక్సెప్ట్ చేయలేకపోయారప్పుడు? దట్స్ నాట్ డీసెంట్రలైజేషన్. డీసెంట్రలైజేషన్ అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. ఇవాళ మనకు భారతదేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ఉన్న ఒక 10 అతిపెద్ద సమస్యల్లో ఉంటే అందులో ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే అధికారం కేంద్రీకృతం కావటం. హ్మ్. ఎక్కడ కేంద్రీకృతం అయింది వాళ్ళ అధికారం? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ, సీఎంఓ, చీఫ్ మినిస్టర్ ఆఫీస్. ఈ రెండే పవర్ సెంటర్స్ భారతదేశంలో. మీకు ఇప్పుడు అసెంబ్లీ తీసుకోండి. హ్మ్. అసెంబ్లీలో అధికార పార్టీ ఒక బిల్లు పెట్టుద్ది. యెస్. ఎప్పుడన్నా ఓడిపోద్దా బిల్లు? లేదు పోదు. పార్లమెంట్‌లో అంటే మీకు మెజారిటీ లేకపోతే పక్కన పెడదాం. అవును. మెజారిటీ ఉన్న మెజారిటీ లేకపోతే అసలు బిల్లే తేరుగా బిల్లే తేడు. తేరు కదా! సంథింగ్ కాల్డ్ విప్. యెస్. విప్. అది 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 అసలు అంతకంటే అప్రజాస్వామికమైంది ఇంకోటి లేదు. ఆ పేరే దరిద్రం. ఓకే. మళ్ళీ ఓ విప్ అని పెడతాడు. ఆ అవును. విప్ ఏంటంటే కర్ర పట్టుకొని అందరూ నేను చెప్పినట్టు వినాలి అని. స్కూల్‌లో టీచర్లు చెప్పినట్టు. అవును. ఇదేం ప్రజాస్వామ్యం? మీకు పార్లమెంట్ ఉందంటే బ మన మన కాన్షియన్స్ యెస్. ప్రకారం మనం ఓటేయాలి. ఒక బిల్లు పెట్టారు. ఇది నేను దీంతో ఏకీభవిస్తున్నాను, నువ్వు ఏకీభవించను, దాని మీద చర్చ జరగాలి. హ్మ్. ఇవాళ లేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద పిఎంఓ ఆర్ సీఎంఓ. అధికార వికేంద్రీకరణ అంటే మొత్తం అధికార యంత్రాంగం ఈ స్థానిక ప్రభుత్వాల చేతుల్లో ఉండాలి. అవునండి. రాజ్యాంగం ఇచ్చిందే కదా అది. మరి దాంట్లో చేయట్లేం కదా! మన స్కూల్ వాళ్ళే నడిపించాలి. మన పోలీస్ వ్యవస్థ వాళ్ళే నడిపించాలి. మన రెవెన్యూ వ్యవస్థ వాళ్ళే నడిపించాలి. జిల్లా పరిషత్ చైర్మన్, మన సర్పంచులు, మన మండలాధ్యక్షులు, మన పివి నరసింహరావు గారు రాజ్యాంగ సవరణ కూడా తెచ్చారు దీనికి. ఇది అధికార వికేంద్రీకరణకు అనుకూలంగా. సో రాజ్యాంగంలో మీకు ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు లేవు. వికేంద్రీకరణ విషయంలో ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేవు. ఆటంకాలు చట్టపరంగా ఎటువంటి ఆటంకాలు. ఇప్పుడు రాష్ట్ర ఆటంకాలు. ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకొచ్చి ఈ వ్యవస్థలన్నీ స్థానిక ప్రభుత్వాలకు ఒప్పజెప్తున్నాం అంటే రాజ్యాంగం మీకు అభ్యంతరం చెప్పదు.